15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, ఒక మీడియేటర్గానే ఉన్నారు. ఏంటి అసలు మీడియేటర్ అంటే ఏంటి, మీడియేటర్ పాత్ర ఎలా ఉంటుంది ఒక కస్టమర్కి, బయ్యర్కి, సెల్లర్కి మధ్యలో? సో నా పేరు శివకుమార్ అండి. నేను గత 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో బయ్యర్కి సెల్లర్కి మధ్య మీడియేటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీడియేటింగ్ సర్వీసెస్ అంటే బేసిక్గా ఏంటంటే, ఒక సెల్లర్కి నమ్మకంగా అతని ప్రాపర్టీ అతను అనుకున్న రేటుకి బయ్యర్కి ఇప్పించడం. బయ్యర్కి ఎలా ఉండాలంటే, ప్రాపర్టీ లీగల్గా ఉండాలి, రీజనబుల్ ప్రైస్ ఉండాలి, అండ్ మార్కెట్లో ది బెట్ అంటే డాక్యుమెంట్స్ పరంగా కానీ, ఫిజికల్ ల్యాండ్ పొజిషన్ పరంగా కానీ క్లియర్గా ఉన్న ప్రాపర్టీ కావాలని ఏ బయ్యర్ అయినా కోరుకుంటారు. సో మీడియేటర్ చేయాల్సిన పని ఇదే అండి. సెల్లర్కి ట్రాన్సాక్షన్ అనేది ఫ్రీ ఉండాలి, ట్రాన్స్పరెంట్గా. బయ్యర్కి ట్రాన్స్పరెంట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రాపర్టీ కూడా క్లియర్గా ఉండాలి, డాక్యుమెంట్ పరంగా కానీ, ఫిజికల్ పొజిషన్ పరంగా కానీ క్లియర్గా ఉండాలి. ఇక్కడ మీడియేటర్ పాత్ర ఎలా ఉంటుంది? ఒక మీడియేటర్ పాత్ర ఏంటంటే, ముందుగా ఏ రంగంలోనైనా సరే తీసుకుంటే మనము ఒక సెల్లర్కి బయ్యర్, అది ప్రాపర్టీ అవనివ్వండి, వేరే కమోడిటీ కానీ, గూడ్స్ కానీ, ప్రోడక్ట్ కానీ, ఏ ప్రోడక్ట్కి అయినా బయ్యర్కి సెల్లర్కి మధ్య యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అతని మీడియేటర్ అని అంటారు. సో ఇక్కడ మీడియేటర్ చేయాల్సింది ఏంటి అంటే, ముందుగా సెల్లర్ దగ్గర నుంచి ఏదైతే ప్రోడక్ట్ సేల్కి ఉందో, అది ప్లాట్ కానీ, విల్లా కానీ, ల్యాండ్ కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే, అది క్లియర్గా ఉందా లేదా, డాక్యుమెంట్ పరంగా, ల్యాండ్ పరంగా క్లియర్గా ఉందా లేదా, ఫిజికల్ పొజిషన్ క్లియర్ ఉందా లేదా, ఏదైనా కబ్జాలో ఉందా, లేదంటే ఏదైనా కోర్టులో కేసులో ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి సేల్కి రాగానే అతని చేతికి. వచ్చిన తర్వాత దానికి బయ్యర్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇతని దగ్గర ఒక బయ్యర్ ఫైండ్ అవుట్ చేయడమా, లేదంటే ఆల్రెడీ బయ్యర్ ఉన్నాడా, ఆ బయ్యర్కి ఈ డాక్యుమెంట్స్ పరంగా, ఫిజికల్ పొజిషన్ పరంగా అంతా క్లియర్గా ఉన్న ప్రాపర్టీని బయ్యర్కి చూపించడము. బయ్యర్కి ట్రాన్సాక్షన్ గుట్ల మధ్యలో కొంతమంది ఏం చేస్తారంటే, సెల్లర్ దగ్గర నుంచి ఒక ప్రైస్కి తీసుకొని మధ్యలో మీరు మీడియేటర్ కొంచెం మార్జిన్ పెట్టుకొని మళ్ళీ బయ్యర్కి సేల్ చేస్తారు. సో ఇక్కడ బయ్యర్ ఒరిజినల్ సెల్లర్ లాస్ అవుతుంటాడు, ఒరిజినల్ బయ్యర్ లాస్ అవుతుంటాడు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇక్కడ మీడియేటర్ ప్రాఫిట్ అవుతాడు. సో ఈ ప్రాఫిట్ కావదని నేను అన్నాను, మీడియేటర్ని కావచ్చు, బట్ మీరు ఈ మధ్యవర్తి తత్వం ఏదైతే ఉంటుందో అది నిజాయితీగా, నీతిగా చేయండి. అంటే క్లియర్ ప్రాపర్టీస్ ఇవ్వండి. బయ్యర్స్కి మీ మార్జిన్ తీసుకున్న తర్వాత కూడా కొంతమంది బయ్యర్స్కి మీడియేటర్స్ కొంతమంది ఏం చేస్తారంటే, లీగల్గా లేని డాక్యుమెంట్స్ సేల్ చేయడం జరుగుతుంది, పొజిషన్ క్లియర్ లేని ప్రాపర్టీస్ సేల్ చేయడం జరుగుతుంది. కొన్ని కోర్టుల కేసు ఉన్నాయి, అంటే కోర్టుల కేసు ఉన్నాయి అంటే రిజిస్ట్రేషన్ కావనుకోండి, బట్ కొన్ని ప్రాపర్టీస్ డిస్ప్యూట్ ఉంటాయి, అన్నదమ్ముల పంచాయతీలు కానీ, పాలల పంచాయతీలు కానీ, ఇలాంటివి సేల్ చేయడం జరుగుతుంది. తర్వాత అది కబ్జా ప్రాబ్లం వస్తుంది. సో బయ్యర్ ఇప్పుడు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు బాగానే ఉంటుంది, తర్వాత ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం ఫేస్ చేయొద్దంటే ఈ మీడియేటర్ ఏంటంటే, పొజిషన్తో సహా క్లియరెన్స్ చూసుకున్న తర్వాతనే బయ్యర్కి ప్రాపర్టీ సేల్ చేయించాలి. సేల్ చేసిన తర్వాత కూడా ఈ మీడియేటర్ అనే వ్యక్తి ఆ ప్రాపర్టీ అతని పేరు మీద ఉన్నంత వరకు, ఎవరైతే ఇతని దగ్గర కొంటారో అతని పేరు మీద ఆ ప్రాపర్టీ ఉన్నంత వరకు కంప్లీట్ బాధ్యత అనేది తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఇతను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏం సర్వీస్ చేయలేదు కదా. ఇతని దగ్గర సర్టన్ పర్సంటేజ్ అనేది తీసుకుంటాడు, బయ్యర్ దగ్గర సర్టన్ పర్సంటేజ్ అనేది తీసుకుంటాడు. ఆ పర్సంటేజ్ తీసుకునే దేనికోసము, ఇతను సర్వీస్ ఇవ్వడానికి. ఆ సర్వీస్ క్లియరెన్స్ లేనప్పుడు ఇతను ఏదైతే ప్రాపర్టీ ఇప్పించాడో ఆ ప్రాపర్టీకి ఏదైనా ఇష్యూ వస్తే ఈ మీడియేటర్ అనే పర్సనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దానిపైన ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్ హైడ్రా వచ్చింది మన హైదరాబాద్కి. ఇదైతే క్లియర్ కట్ అందరికి ఐడియా ఉంటుందని చెప్తున్నాను. హైదరాబాద్లో హైడ్రా వస్తే మీడియేటర్ త్రూనే కదా ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మెంబర్స్. సో ఎవరైతే హైడ్రా వల్ల ప్రాపర్టీస్ లాస్ అయ్యారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు ఎవరైనా ఈ మీడియేటర్ ఏమైనా వాళ్ళకు హెల్ప్ చేశారా? అట్లీస్ట్ ఒక ప్రాపర్టీ వాల్యూలో 25% అయినా హెల్ప్ చేయగలిగాడా? లేదు. అలా హెల్ప్ చేయలేనప్పుడు వీళ్ళకి కమిషన్ ఎందుకు ఇవ్వాలండి? సో కమిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు హెల్ప్ చేయాలి, వీళ్ళు కంప్లీట్ రెస్పాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఫాల్ట్ అది. వీళ్ళు కరెక్ట్ ప్రాపర్టీ ఇప్పించినట్టయితే వాళ్ళకు ఇవాళ హైదరాబాద్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు కాదు కదా. కానీ మీరు అనేది మీడియేటర్ అందరిది తప్పే అని చెప్పి మాట్లాడుతున్నట్లు ఉంది. సో మీడియేటర్స్ కొంతమంది ఎలా ఉంటారంటే, ఆ సేల్ క్లోజ్ అయ్యే వరకే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. సో తర్వాత నెక్స్ట్ వాళ్ళకున్న బిజీ కావచ్చు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు పడిపోతారు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఎవడు? కొన్నోడు. దానికి బాధ్యత ఎవరూ తీసుకోరు. చట్టపరంగా కావచ్చు, లేకుంటే 15 సంవత్సరాల నుంచి మీరు మార్కెట్లో ఉంటుంది, మీకు రెస్పాన్సిబిలిటీ అంటే ఇది ఉండదా? అంటే మీడియేటర్ మీద, ఒకవేళ మీడియేటర్ ద్వారా కొన్నాం కాబట్టి ఆ ప్రాపర్టీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదా? సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లారిటీ, నేను అందరూ మీడియేటర్స్ని అనట్లేదు. అందరు మీడియేటర్స్ ఏ విధంగా ఉండాలనేది చెప్తున్నాను. నేను కూడా మీడియేటర్. ఇప్పుడు అందరినంటే నాకు కూడా వస్తుంది కదా, నేను ఎలా ఉండాలి, ఏమేమి చేయొద్దు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని మీడియేటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనేది ఒక మాట చెప్తున్నాను.
ఇక్కడ యాక్షన్ మీటర్స్ పైన యాక్షన్ తీసుకోవాలంటే ఓనర్స్కి ఎలాంటి రైట్స్ ఉండవండి. సో ఎందుకంటే సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ డైరెక్ట్గా ఉంటుంటాడు. కొనేటప్పుడు మీడియేటర్ ఇక్కడ ఏం చేస్తాడంటే బేసిక్గా ఒక సెల్లర్ని ఒక బయ్యర్ని కనెక్ట్ చేస్తాడు అంతే. ఇక్కడ బయ్యర్ ఏం చేస్తాడు, ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవన్నీ వాళ్ళ ఓన్గా చూసుకుంటారు. అలా వాళ్ళ ఓన్గా చూసుకున్నప్పుడు వీళ్ళకు మీడియేటర్ పైన యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి రైట్ ఉండదు కదా. అంటే ఆ విషయాలు కూడా మీడియేటర్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఆ మీడియేటర్ని గుడ్డిగా నమ్మి ముందుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత బోల్తా పడ్డోళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మీడియేటర్ని ఎంతవరకు మనం తీసుకోవాలి, ఎంతవరకు పరిధి అనేది ఉండాలి వాళ్ళకి? సో మీడియేటర్ని మనము ప్రతి ఒక్క ప్రాపర్టీ అయినా సరే ఏదైనా సరే మనము హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీడియేటర్ అనేది ఇంపార్టెంట్ అండి. బట్ ఎలాంటి మీడియేటర్, అతని బ్యాక్గ్రౌండ్ ఏంది, అతను ఎలాంటి సర్వీసెస్ చేశాడు, ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి అతనివి, సో ప్రజెంట్ చేసే ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అతను ఇన్ కేస్ అతని దగ్గర ప్రాపర్టీ ఉంటే మనకి ఏమైనా సెక్యూరిటీ ఇస్తున్నాడా, లీగల్గా అంటే అన్నాడు ఒక బాండ్ పేపర్ మీద ఏమైనా సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నాడా, ఇది చెక్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాము, సో మేము గత 15 years నుంచి ఉన్నాము. 10 years వరకు మేము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని కస్టమర్ బయ్యర్కి అని సెల్లర్ కానీ మేము ఏమీ సెక్యూరిటీ ఇవ్వలేదు. సో మేము ఈ 10 years గ్యాప్లో ఏం చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ చూసాం. అంటే ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం చూసాం. సో ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకొని 2020లో మేము కొన్ని సర్వీసెస్ అయినా యాడ్ చేసుకొని ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ లాగా మేము క్రియేట్ అయ్యి మేము కొన్ని సర్వీసెస్ ఇస్తున్నాం. ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాపర్టీ క్లీనింగ్, ప్రాపర్టీ బౌండరీ, ప్రాపర్టీ క్వాలిఫైయింగ్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్. ఇందులో ఈ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒక ఇన్వెస్టర్కి, బయ్యర్కి. రేపటి నాడు ఆ ప్రాపర్టీ మా త్రూలకు ఉన్నాడు, రేపటి నాడు ఆ ప్రాపర్టీ మిస్ అయ్యారు, లీగల్గాను ఇల్లీగల్ ఇష్యూ వచ్చి ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చి ప్రాపర్టీ మిస్ అయ్యాడు, అలాంటప్పుడు మేము ఇచ్చిన సెక్యూరిటీ సర్టిఫికేట్ త్రూలా వాళ్ళకు ఆ ప్రాపర్టీ మిస్ అయితే ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది మేము పే చేస్తున్నాం. సార్ మొత్తం హైదరాబాద్లో మీడియేటర్లు ఎంతమంది ఉన్నారు మీ అంచనా ప్రకారం? ఇంటికి ఒకరు ఉన్నారండి హైదరాబాద్లో. అందరూ చెప్పేది ఇదే కదా, మీరు ఏం చెప్పారో వాళ్ళు కూడా ఇంత మించే చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అన్ని జరగట్లేదు. నేను చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ అనేది ఎవరు చెప్పారండి, ఎవరు ఇవ్వట్లేదు. మేము తప్ప ఎవరు ఇవ్వట్లేదు. ఎవరు చెప్పుండొచ్చు, బట్ ఫిజికల్ డాక్యుమెంట్ పరంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, మేము తప్ప. మేము డాక్యుమెంట్ పరంగా ఇస్తాము. మీరు ఇందాక అడిగారు ఒక క్వశ్చన్, యాక్షన్ ఎలా తీసుకోవాలి మీడియేటర్స్ త్రూ మీ పైన. ఈ డాక్యుమెంట్ మేము ఇచ్చే సెక్యూరిటీ సర్టిఫికేట్ పై ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మా వల్ల వాళ్ళ ప్రాపర్టీ లాస్ అయితే దెన్ మేము ఎలాంటి సర్వీసెస్ వాళ్ళకు ప్రికాషన్స్ సర్వీసెస్ కానీ వాళ్ళ లాస్ అయిన అమౌంట్కి మేము ఏం చేయలేకపోతే దెన్ దే కెన్ గో టు కోర్ట్ అండ్ దే కెన్ ఫైల్ ఎ కేస్, దెన్ దే కెన్ టేక్ యాక్షన్ ఆన్ us. అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు మా పైన, అప్పుడు వాళ్ళకి రైట్ ఉంటుంది. ఎందుకంటే మేము సర్టిఫికేట్ ఇచ్చాం కదా, సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మేము వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతే దెన్ వాళ్ళు అప్పుడు తీసుకోవచ్చు యాక్షన్. లాస్ట్ 5 years నుంచి మీరు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్, 10 years నుంచి మొత్తం స్టడీ చేసి లాస్ట్ 5 years నుంచి ఇంప్లిమెంటేషన్. ఓకే, నైస్. సో చాలా మంది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఇంకా మీడియేటర్ కానీ బ్రోకర్ అనొచ్చు, రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ పదాలు వేరైనా కానీ మొత్తం అక్కడికి వస్తుంది. సో వీళ్ళ ద్వారా కాకుండా డైరెక్ట్గా మాకు ఓనర్స్ తెలుసు, ల్యాండ్ లార్డ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పర్చేజ్ చేస్తాము, ఈ మధ్యలో ఈ కమిషన్లు కానీ ఏముండే అవసరం లేదు అని చెప్పి కొంతమంది ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నారు. మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది ఇలాంటివన్నీ. అది ఎంతవరకు సేఫ్ అంటే మీరు ఏం చెప్తారు? మధ్యలో ఒక మీడియేటర్ లేకపోతే ఆ ప్రాపర్టీ తీసుకోవటం డైరెక్ట్గా ఎంతవరకు సేఫ్ అని? అది 90% రిస్క్ అండి, 10% అన్నారు. ఎస్, కరెక్ట్గా ఇదే అన్నారు. అందరూ ఏం చెప్తారంటే ఇక్కడ మీకు నష్టం జరుగుతుందని చెప్పి మీరు రిస్క్ అని చెప్తారని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. ఈ బ్రోకర్స్ కావచ్చు, మీడియేటర్స్కి ఇదే చెప్తారండి. ఆ రిస్క్ అనేది ఏంటో చెప్పండి అసలుకి. మీరు లేకపోతే ఏంటి రిస్క్? సో రిస్క్ ఏంటంటే అండి ఇక్కడ డైరెక్ట్ ఓనర్ ఒక బయ్యర్ ఉన్నాడు, ఒక ఇన్వెస్టర్ ఆర్ బయ్యర్ ఉన్నాడు, అతనికి ఒక ప్రాపర్టీ ఉన్నాడు డైరెక్ట్ తెలిసినప్పుడు అతనికి డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలో తెలియదు. ఆ ఏరియా గత 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి ఏ విధంగా కన్వర్ట్ అయ్యకుండా వచ్చిందో అతనికి తెలియదు. అతను డైరెక్ట్ ఓనర్ని అడిగితే ఓనర్ ఏమంటారు, ఎక్సలెంట్ ఉంది, సూపర్, ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటాడు, ఆయన సేల్ కావాలి కాబట్టి. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఆయనకు తెలియదు కదా. డాక్యుమెంట్ తీసుకుంటాడు, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, కొంతమంది టైం ఉన్న వాళ్ళు, కొంతమందికి లీగల్ అడ్వైజర్స్ ఉన్న వాళ్ళు డాక్యుమెంట్స్ క్లియరెన్స్ అన్ని చెక్ చేసుకుంటారు, వాళ్ళకు నో ప్రాబ్లం. బట్ కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారండి, 9 to 5, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళకి టైం ఉండదు, అసలు ప్రాపర్టీ చూడడానికి కూడా టైం ఉండదు కరెక్ట్గా చెప్పాలంటే. సో వాళ్ళకు ఈ బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఓనర్ని నమ్ముకొని ఇక్కడ ప్రాబ్లమ్స్ 2 types వస్తాయండి. ఒకటి ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది, మనీ పేమెంట్ వల్ల. అమౌంట్ తీసుకున్న తర్వాత అతను ఓనరే కాదు, ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి కూడా చూపించవచ్చు. ఓనరే కాదు, అమౌంట్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయకపోతే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది, మనీ పోతాయి. ఇది ఒక ప్రాబ్లమ్. సెకండ్ థింగ్, ప్రాపర్టీ కొన్నారు, సేమ్ హైడ్రా ప్రాబ్లం లాగా రావచ్చు. ఒకప్పుడు నాలా లైన్ అయి ఉండొచ్చు, చెరువు అయి ఉండొచ్చు.